రుద్రంగి మండలంలోని దసరా నాయక్ తండాలో పోడు భూములపై గిరిజన రైతులు అటవీ అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రైతులు ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని ఈ భూమి అటవీ పరిధిలోకి వస్తుంది అంటూ ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ మేము చదును చేస్తున్న భూములు గత ప్రభుత్వం ఇచ్చిన పోడు భూములే, పట్టాలు కూడా ఉన్నాయి, అటవీ భూమిని ఆక్రమించలేదు అని వాదించారు. రైతులు పోడు భూములపై ప్రొసీడింగ్ కాపీలున్నా అధికారులు పట్టించుకోవటం లేదు, ట్రాక్టర్లను సీజ్ చేయడం అన్యాయమని ఆరోపించారు. చదును చేసిన 3 ట్రాక్టర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ స్పందిస్తూ గిరిజనులకు పోడు భూములపై పట్టాలు ఇచ్చిన సంగతి నిజమే, కానీ పట్టాల్లో ఉన్న దానికంటే ఎక్కువ భూమిని చదును చేస్తున్నారు. పరిశీలనలో ఇది తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, పై అధికారులు వచ్చి పూర్తి స్థాయి విచారణ చేపడతారని తెలిపారు. వెరిఫై చేసినా ఏం చేసినా ఫైల్ వేసి పంపుతాం తప్ప ఓకేనా. పంట పండించుకొని తింటాం. ఇప్పుడు గవర్నమెంట్ మాకు పోడు భూములు ఇచ్చి పంట భూములు అయితే మాకు గవర్నమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు బెదిరించుడు, మాకు పట్టయింది, అన్ని అయినాయి. ఇవి బాలకృష్ణ వచ్చి లంచం తీసుకున్నాడు. లంచం తీసుకుని ఇంకా ఇయ్యాలని బండి పట్టుకోబోతును దునిపితే ఇచ్చిన హక్కు పత్రాలనే దున్నుకున్నాం. హక్కు పత్రాలు ఉండగా బాలకృష్ణ సార్ మా పట్టా పోడు భూముల పట్టాల దున్నే బండ్లను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోతున్నాడు. ఎస్ఐ గారు ఉన్నారు, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నా కానీ బాలకృష్ణ సార్ మా బండ్లు ట్రాక్టర్లు పట్టుకొని పోతున్నాడు. పట్టా భూములు అన్ని పట్టుకొని మాట్లాడుతున్నాం మేము. ఆయన లంచాలు కూడా తీసుకున్నాడు. బాలకృష్ణ సారు లంచాలు కూడా తీసుకున్నాడు. పక్కా సైడ్ లో మేమే ఇచ్చినాము, లంచాలు ఇచ్చినాము. 15,000 ఇచ్చినాము. ఒకసారి బోర్ వేయించుకోమంటే బోర్ వేయించుకున్నాము. బోర్ వేయించిన తర్వాత మళ్ళీ రాళ్ళు కొడుకుతా అన్నాడు లోపల. అందుకని చెప్పి లంచాలు ఇచ్చినాం, లంచాలు తీసుకున్నాడు. అయినా కానీ మాకు వచ్చి బండి సీజ్ చేస్తున్నాడు. పట్ట భూములలో బండ్లు నడుస్తున్నాయి సార్. ట్రాక్టర్ నడుస్తున్నాయని ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మొదలుగా మీటింగ్ ఉంటే బాలకృష్ణ ఎబ్యూని పంపడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చినాక ట్రాక్టర్లు పట్టుకున్నారు. కాకపోతే వాళ్ళకు కూడా ఇంతకుముందు ROFRలో పట్టాలు ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు ROFR పట్టాలు ఇచ్చి ఎంత ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎంత దున్ని అనేది రేపు పొద్దున మేము వెరిఫై చేస్తాం. అప్పటి వరకు మా కంట్రోల్ మేము కేసు చేయకుండా అనే ఆపుతాం. గవర్నర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రుద్రంగి గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్లు పెట్టడం జరుగుతుంది. ఆ తదుపరి రేపు ఎంక్వైరీ చేసి రేపు మేము సర్వే కూడా చేసినాక ఏదైనా ఉంటే ఫైన్ వేసి విడిచిపెడతాం. వాళ్ళ పట్టా భూములకు ROFR ఇచ్చిన పట్టా భూములకు మాత్రం ఎలాంటి మేము వాళ్ళకు అన్యాయం చేయకుండా చేస్తామని మేము ఈ పత్రికా ముఖం కూడా వీళ్ళందరికీ మేము హామీ ఇస్తున్నాం. మా గౌరవనీయుల రేంజ్ ఆఫీసర్ ఖలీలుద్దీన్ సార్ కూడా అదే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ వంతు తరఫున కూడా మాకు పాత్రికేయుల మిత్రులకు మేము విన్నవించేది ఏంటంటే మా బాధను కూడా మీరు అర్థం చేసుకొని కొంచెం పోడు కాకుండా జంగల్ కొట్టకుండా వీళ్ళని కూడా మీరు మీ క్రమంగా కూడా మోటివేట్ చేసి వీళ్ళని అధ్యయనం చెప్తున్నాం. ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడం జరగలే. దయచేసి అట్లాంటివన్నీ సరే కొంతమంది వాళ్ళ బాధ ఉండి చెప్పగలుగుతారు కావచ్చు, కానీ లంచాలు మాత్రం తీసుకోలేం. మీరు ఎంక్వైరీ చేయండి, మీకు తెలుస్తుంది. మీకంటే మీరు ప్రతి విషయంలో కూడా మీకు వస్తుంటాయి ఇన్ఫర్మేషన్లు. వీళ్ళది ఏది ఉన్నా కానీ రేపు పొద్దున ఎంక్వైరీ చేసి మరియు సర్వే చేసి షెడ్ చేసి తక్కువ మొత్తం జరిమానా అనేసి వీళ్ళ ట్రాక్టర్లు వదిలిపెడతాం. అది కూడా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెడతాం. ఇప్పుడు మనం డాక్టర్లు వేములవాడ కానీ చంద్రుతి కానీ షిఫ్ట్ చేయం. ఓకే.